अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। महबूब नगर BRS पार्टी की जानिब से दिल्ली में तलबा और नौजवानों पर मरकजी हुकूमत की मुबैना ज़्यादतियों और जबर के खिलाफ महबूब नगर मरकज़ में एहतजाजी रैली निकाली गई। इस एहतजाज में साबिक़ वज़ीर V श्रीनिवास गौड़ ने शिरकत की। इस मौके पर उन्होंने इल्ज़ाम आयद किया कि मुल्क के दारुल हुकूमत दिल्ली में BJP हुकूमत तलबा और नौजवानों पर ताकत का इस्तेमाल कर रही है। मुसलसल पेपर लीक होने के वाक़यात के बायस तलबा का तालीम, मुलाजिमत और दाखिलों के निज़ाम पर एतमाद मुतज़लज़ल हो चुका है, जबकि वालिदैन भी अपने बच्चों के मुस्तक़बिल के हवाले से शदीद फ़िक्रमंद हैं। श्रीनिवास गौड़ ने कहा कि अब तक तकरीबन 150 मरतबा इम्तिहानी पर्चे लीक होने के बावजूद ज़िम्मेदार अफराद के खिलाफ सख्त कार्रवाई नहीं की गई, जिसकी वजह से ऐसे वाक़यात बार बार पेश आ रही हैं। उन्होंने मुतालिबा किया कि पेपर लीक में मुलव्विस अफराद को सख्त तरीन सज़ाएँ दी जाए ताकि मुस्तक़बिल में ऐसे वाक़यात की रोकथाम मुमकिन हो सके। उन्होंने मज़ीद कहा कि दिल्ली में एहतजाज करने वाले तलबा और नौजवानों पर पुलिस की लाठी चार्ज और कार्रवाई अफसोसनाक है। దేశవ్యాప్తంగా దాదాపు కోట్ల మంది విద్యార్థులు అనుకుంటా ఒక 25 కోట్ల మంది ఉండొచ్చు అంతేనా 25-30 కోట్ల మంది విద్యార్థులు ఎలా ఒక భరోసా లేదు చదివితే ఉద్యోగాలు వస్తాయని భరోసా లేదు ఎగ్జామ్ రాస్తే సీట్ వస్తుందని భరోసా లేదు తల్లిదండ్రులకు నమ్మకం లేదు చదువుకొని రాస్తే సీట్ వస్తే నమ్మకం లేదు ఎందుకంటే ఏ పేపర్ చూసినా లీకే ఇలా అన్ని పేపర్లు ఏం రాసిందంటే ఇప్పటి వరకు 150 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయినవేంట మరి 150 సార్లు ప్రశ్నపత్రాలు లీక్ అయితే ఒక్కరి మీద యాక్షన్ ఉందా అంటే ఎవరి మీద కూడా యాక్షన్ లేదు ఒక్కరి మీద కూడా యాక్షన్ లేదు 150 సార్లు లీక్ అయిన తర్వాత ఏం యాక్షన్ చేయకపోతే మళ్ళీ రేపు కూడా చేస్తాడు వాడు రేపు కూడా ప్రశ్నపత్రం లీక్ చేస్తాడు అంటే చదువుకోవడం ఏమైపోవాలి ప్రశ్నపత్రం లీక్ అయితే ఎవరికి లాభం అవుతుంది డబ్బు ఉండడానికి లాభం అవుతుంది పైసలు ఉన్నాడు కొంటాడు ఎగ్జామ్ రాస్తాడు మరి డబ్బులు ఉన్నాడు కొన్ని ఎగ్జామ్ రాస్తే చదువుకున్న సంగతి ఏమైపోవాలా హామీలు ఇస్తున్నారు ఎవరు కూడా అమలు చేయట్లేదు ఈ రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు అన్నారు ఏమి లేవు ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఎత్తేసారు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించట్లేదు ప్రైవేట్ కాలేజీలు మూత పడుతున్నాయి ఎగ్జామ్ రాస్తే ఇట్లా లీక్ అవుతున్నాయి సోనం చుంగ్చాంగ్ అంటే ఆయన సోనం వాంగ్చుంగ్ 30 రోజుల నుంచి అమరని రద్దు చేస్తున్నాయి ఇప్పటివరకు కూడా స్పందించలేదు ఈవెన్ 30 రోజులుగా కాంగ్రెస్ పార్టీ స్పందించలేదు బీజేపీ పార్టీ పట్టించుకోలేదు చివరకు కాక్రోచ్ పార్టీ అని చెప్పి రిజిస్టర్ చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేసింది అరే యువత మళ్ళా ఒక నేపాల్ మాదిరిగా ఒక శ్రీలంక మాదిరిగా ఇంకొక బంగ్లాదేశ్ మాదిరిగా ఏమైపోతుందో యువత అంతా కూడా ఇమ్మడబడుతుందని చెప్పి భయపడి మళ్ళా రంగంలోకి దిగి మరి నిన్న రాహుల్ గాంధీ గారు యాక్చువల్గా జంతర్ మంతర్ పోవాలి కానీ అక్కడ పోయింది అంటే విద్యార్థుల ఉద్యమం తప్పు దారి పట్టేటట్టు చేసింది అంటే 2 జాతీయ పార్టీలు కలిసి నిజమైనటువంటి విద్యార్థి ఉద్యమాన్ని నీరు కాల్చడానికి ప్రయత్నం చేసింది 30 రోజుల నుంచి స్పందించిన వాళ్ళు ఇలా దేశంలో యువత మొత్తం కళ్ళవారికే భయపడిపోయింది వాళ్ళే చెప్తున్నారు మరి ఈ 2 పార్టీలే ఇప్పటి వరకు దేశం పరిపాలించింది 2 పార్టీల కూటమిలే మరి ఈ 2 పార్టీలు బహిరంగంగా చెప్తున్నాయి 150 సార్లు లీక్ అయిందని 150 సార్లు లీక్ అయితే ఒక్కరికన్నా జీవిత ఖైదు చేసిండ్రా ఒక్కరికైనా విద్యార్థులతో జీవిత చెలగాట మాడుతుంది ఒక ఉరి చేసిండ్రా లేకపోతే జీవిత ఖైదు చేసిండ్రా ఏం శిక్ష పడ్డది 10 మందిని చంపిన వాడికి ఏం శిక్ష పడకపోతే 100 మందిని చంపుతాడు కానీ ఒక్కరిని చిన్న గాయపరిస్తే आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।